హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ బాలకృష్ణ. ఈ మధ్య కాలంలో చాలా చోట్ల నేను అబ్జర్వ్ చేసింది, నాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్, నాకు వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి నేను ఈ వీడియో చేయదలుచుకున్నాను. ఈ వీడియోలో కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. చాలా మందికి ఏం జరుగుతుంది మహానగరంలో, హైదరాబాద్ మహానగరంలో ఏం జరుగుతుంది, నాట్ ఓన్లీ హైదరాబాద్, సరౌండింగ్ కొన్ని ప్రాంతాల్లో కావచ్చు, ఇతరత్ర ప్రాంతాల్లో నేను అబ్జర్వ్ చేసింది. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే చాలామంది లోన్లు ఇప్పిస్తాము, ఇదంతా కూడా ఫేక్. మీకు ఎన్ని కోట్లు కావాలి, మీకు లోన్ ఇప్పిస్తాం, 100 కోట్ల, 200 కోట్ల, 1000 కోట్ల. ఒకటి. రెండోది ఏంటి, బ్లాక్ మనీ కొన్ని కోట్లు ఉంది, దాన్ని వైట్గా మారుస్తాం, లేదా వైట్ని ఒక జనాల్లోకి తీసుకెళ్లే పరిస్థితి చేద్దాం. సో ఇవన్నీ కూడా ఇది ఒక బ్యాచ్, ఇది ఒక మాఫియా లాగా హైదరాబాద్లో నేను చేసినటువంటి పరిశోధనలు, వాళ్ళకి కొన్ని గ్రూప్స్ క్రియేట్ చేసుకోవటం, ఎవరికైనా తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి ఏమీ పని ఉండదు. దాదాపు వాళ్ళకి ఏజ్ గ్రూప్ ఒక 35, 40 అలా ఉంటుంది. అంటే జీవితంలో ఏ పని పాట లేకుండా ఖాళీగా ఉండి ఒకరిద్దరు ముగ్గురు ఎవరో బ్యాంక్ వాళ్ళు పరిచయం అయితే వాళ్ళ ద్వారా ఏదో చేయాలనుకుని ఇంకా వీళ్ళంతా కూడా ఒక చోట యాడ్ అవుతారనమాట. రకరకాల ప్రాంతాలు యాడ్ అయ్యి వీళ్ళ గ్రూప్లో మెసేజ్ పెట్టుకుంటూ వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి మీ డబ్బులు, మీ బ్లాక్ మనీ వైట్ చేస్తాం, మీ డబ్బులు మారుస్తాం. ఇంకా ఇంకోటి ట్రస్ట్ ఉందా మీకు, కొన్ని 100 కోట్లు మీకు ట్రస్ట్లోకి ఇస్తారు. 30% మీ ట్రస్ట్లోకి ఒక 100 కోట్లు ట్రాన్స్ఫర్ అవుతుంది వైట్ మనీ. మీ ట్రస్ట్లో కనీసం ఎంత డబ్బు ఉంది, సో ఇవన్నీ ఉంటే మీ ట్రస్ట్ నుంచి వాళ్ళకి 30% మీరు తీసుకొని మిగతా డబ్బు వాళ్ళకి ఇవ్వాలి. సో ఇవన్నీ కూడా అనమాట చాలా మటుకు ఇవన్నీ కూడా ఫేక్. దయచేసి ఎవరు నమ్మకండి. ఈ మధ్య కాలంలో మాకు తెలిసిన ఒక వ్యక్తి వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చి దాదాపు 2-3 లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు. అతనికి ఒక ట్రస్ట్ ఉంది, ఎవరో డబ్బు కొడతాము ట్రస్ట్లోకి, మేము మీకు డబ్బులు ఇస్తాం, అది వస్తే మీకు 100 కోట్లు వస్తే మీరు ఒక 30% 30 కోట్లు ఎందుకు తీసుకొని వాళ్ళకి 70 కోట్లు ఇస్తారు. ఎవరు చెప్పారు ఇవన్నీ? ఇలా జరుగుతుంది ఎక్కడన్నా? ఎందుకు ఈ జనాలు, పిచ్చి జనాలు ఇంకా నమ్ముతున్నారు? 100 కోట్లు ఉన్నవాడు నీ దగ్గరికి రాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, 100 కోట్లు వీళ్ళంతా చేసేంత కూడా మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళే. వీళ్ళ దగ్గర కనీసం ఒక సైకిల్ ఉండదు, ఏముండదు. ఇంకా హైదరాబాద్లో ఒక్కటే వాళ్ళ దగ్గర ఉంటుంది, అంటే ఆర్టీసీ బస్ పాస్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తిరగడానికి అవకాశం ఉంటుంది. సో వేరే వాళ్ళే వీళ్ళకి భోజనాలు పెడతారు, ఎందుకంటే వీళ్ళైతే చేస్తారో తెలిసి వాళ్ళే వీళ్ళకి భోజనాలు పెట్టిస్తారు. మధ్యాహ్నం బిర్యానీలు, వీలైతే మందు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తారు. కానీ చివరికి చూస్తే ఆడ ఏమీ ఉండదు. ఈ వైజాగ్ నుంచి వచ్చిన వ్యక్తి కూడా ఏదో ట్రస్ట్లకు డబ్బులు కొడతారని చెప్పి వచ్చాడు. ఫస్ట్ వాళ్ళు 10 కోట్లు అన్నారు, తర్వాత 5 కోట్లు అన్నారు, ₹1 అన్నారంట, తర్వాత 50 లక్షలు అన్నారు. ఏమీ లేదు. ఇతనికి ఒక 1,00,000, 2 లక్షలు ఖర్చు అయింది తిరగడానికి, ఇక్కడ ఉండటానికి, చేయడానికి. వాళ్ళకు కూడా ఎవరో కొట్టే వాళ్ళకి ముందే ఏదో డబ్బులు ఇచ్చి వాళ్ళతో అక్కడ ఇక్కడ పార్టీలు చేసుకొని, సో ఇదంతా కూడా ఫేక్ నడుస్తుంది హైదరాబాద్లో. ఈ మాఫియా నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ఎవరైనా ఇలా డబ్బులు మారుస్తున్నామంటే అది ఫేక్ అని నమ్మండి ఫస్ట్. ఇది నిజం కాదు. ఎందుకంటే ఆ డబ్బులు ఉన్న వాళ్ళు ఫస్ట్ మీ దగ్గరికి రారు. బ్యాంకులు ఉన్నాయి, పెద్ద పెద్ద ఫైనాన్స్ సంస్థలు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ రంగం ఉంది, ఇంకా ఇతరత్ర రంగాల వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. లేదు మీ దగ్గరికి వస్తుందంటే నిజంగా మీరు ఏ స్థాయిలో ఉండాలంటే ఒక హయ్యర్ పొజిషన్లో ఉండాలి. మీ దగ్గర సైకిలే ఉండదు, దాదాపు ఒక 2-3 కార్లు ఉండాలి, మీకు మంది మార్బలం ఉండాలి, అట్లీస్ట్ మీరు ఎమ్మెల్యే స్థాయి మనిషి అయినా అయి ఉండాలి, లేదా ఒక పెద్ద పొజిషన్లో ఉండాలి. సో అలాంటి వాళ్ళని నమ్మి డబ్బులు తీసుకొని వచ్చే పరిస్థితి ఉంటుంది. అంతేగాని ఏ సమాజంలో ఏ హోదా లేకుండా ఖాళీగా కూర్చొని అటు ఇటు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ ఒక బస్ పాస్, ఆర్టీసీ బస్ పాస్ జోబీలో పెట్టుకొని, సో ఇది ఒక బ్యాచ్ తయారైంది. వీళ్ళ వల్ల వాళ్ళకు ఏమీ ప్రయోజనం ఉండదు, వాళ్ళని నమ్మి తిరుగుతున్న వాళ్ళకి ఏమీ ప్రయోజనం ఉండదు. వాళ్ళని నమ్మి ఎక్కడి నుంచి వస్తారు చూడండి, వైజాగ్ నుంచి, ఇంకో చోటు నుంచి, ముంబై నుంచి, ఎక్కడెక్కడి నుంచి వస్తారు చూసారా, చెన్నై నుంచి, వాళ్ళకు కూడా ఏ ప్రయోజనం ఉండదు. ఖాళీ టైం వేస్ట్. ఇదంతా ఫేక్ లోన్స్, ఫేక్ రాయిళ్ళు, మనం జల్సా రాయిలు అంటాము, లైక్ దట్ ఫేక్ రాయిలు ఎక్కువైపోయారు. సో వీళ్ళ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ఈ ఫేక్ రాయిల మాటలు నమ్మకండి. ఎలా చెప్తున్నాడు, ఏ బ్యాక్గ్రౌండ్తో అయితే చెప్తున్నాడు, దానికి ఉన్న నిజానిజాలేంటి, అసలు ఇది అవుతుందా అవ్వదా, వీటన్నిటిని బేరీజ్ వేసుకొని రంగంలో చాలామంది మోసపోతున్నారు కూడా. కాకపోతే తిరిగి వెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే, వీళ్ళు మోసపోయారంటే ఫస్ట్ వీళ్ళనే లోపలేస్తారు పోలీసులు. నువ్వు ఎలా నమ్మావు, ఎక్కడుంది అద్దం కోసం చెప్పుకోవాలి. సో కాబట్టి వీళ్ళు పోలీసుల దగ్గర పోలేని పరిస్థితి, వీళ్ళని సేవ్ చేసుకోలేని పరిస్థితి, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి, ఇలా మోసపోయే వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ బ్యాచ్లు అన్నీ చాలా ఉన్నాయి హైదరాబాద్లో. ఈ ఫేక్ రాయల మాటలు నమ్మి మోసపోకండి. ఆ ఉద్దేశంతోనే చేస్తున్నాం ఈ వీడియో. ఇంకా ఎవరైనా కానీ లోన్స్ కావాలంటే వెళ్ళి డైరెక్ట్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉన్నాయి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు ఉన్నాయి, వాళ్ళని సంప్రదిస్తే మీకు కొంత న్యాయం జరిగే అవకాశం ఉంటుంది.